నువ్వు బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా, బైబిల్ సెక్స్ బుక్ అంటున్నావు కదా, ఇక్కడ బ్రహ్మ యొక్క కొడుకు ఏం చేసిండో? ఇది నీకు బూతుగా కనిపించలేదా? ఇది సెక్స్ కాదా? వీడియో కేవలం ఎక్స్ క్రిస్టియన్ అయినటువంటి ప్రవీణ్కి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఇతను బైబిల్ని దారుణంగా దూషించి క్రైస్తవులని ఎక్కువగా అవమానిస్తూ ఉండు. కాబట్టి ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి. అందరూ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, వేదవ్యాస మహర్షి కృతము. ఇక్కడ కానీ మీరు చూసేటప్పుడు బ్రహ్మ యొక్క కొడుకు ఏం చేస్తుందంటే 50 మందిని పెళ్లి చేసుకొని 50 మందితో సంసారం చేసిన తర్వాత ఇతను మళ్ళా ఒక దుర్మార్గమైన పని చేస్తూ ఉండు. దానితో బ్రహ్మకి కోపం వచ్చి తన కొడుకుని శపించేటువంటి ఒక సందర్భాన్ని చూసేటప్పుడు చూడండి, ఘోరమైన శిక్ష, శూద్రునిగా జన్మించడం. బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మఖండము 13వ అధ్యాయము పేజీ నెంబర్ 44లో అచ్చట నాట్యము చేయుచుండగా ఆమె యొక్క కఠినమైన స్తనములను చూచి మైమరచి తాను చేయుచున్న హరిగానమును మరచి మూర్చపోయెను. చూడండి, ఇక్కడ ఉపబర్ణుడు గురించి మాట్లాడుతుండేటప్పుడు ఇతను బ్రహ్మ యొక్క కొడుకయ్యండు. ఇతడు ఏం చేసిండంటే రంభ నాట్యం ఆడేదాన్ని చూసి ఆమె యొక్క స్తనాలని చూసి ఇతడు మూర్చపోయిండంట. కొన్ని గ్రంథాల్లో చూస్తే ఇతను వీర్యం కార్చుకొని మూర్చపోయి పడిపోయిండని కానీ రాసి ఉన్నారు. ఇతను తర్వాత ఏం జరిగిందంటే చూసేటప్పుడు ఉపబర్ణుని స్థితికి అచ్చటనున్న దేవతలు నవ్విరి. బ్రహ్మ యొక్క కొడుకు ఇటువంటి పని చేస్తానే అక్కడే ఉన్నటువంటి దేవతలందరూ చూసి నవ్వుతానే బ్రహ్మకి సిగ్గొస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కోపముతో అతనిని గంధర్వ శరీరమును వదిలిపెట్టి శూద్రుడివై జన్మించమని శపించెను. ఆ తరువాత వైష్ణవుల యొక్క సంబంధము వలన తిరిగి నా పుత్రుడవు కాగలవు. పురుషులకు ఆపదలు లేకుండా గొప్పతనము తెలియదు, సుఖదుఖములు క్రమముగా కలుగునని చెప్పగా బ్రహ్మ కమలము నుండి తన గృహమునకు పోయెను. ఉపబర్ణుడు బ్రహ్మ శాపం వలన తన శరీరమును వదిలిపెట్టాను. బ్రహ్మ యొక్క కొడుకు ఎటువంటి పని చేసిండో ఇది ఏం బూతుగా కనిపించలేదా ప్రవీణ్? నువ్వు బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా, బైబిల్ సెక్స్ బుక్ అంటున్నావు కదా, ఇక్కడ బ్రహ్మ యొక్క కొడుకు ఏం చేసిండో? ఇది నీకు బూతుగా కనిపించలేదా? ఇది సెక్స్ కాదా? నువ్వే ఆలోచించు. ఈ వీడియో కేవలం ఎక్స్ క్రిస్టియన్ అయినటువంటి ప్రవీణ్కి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఇతను బైబిల్ని దారుణంగా దూషించి క్రైస్తవులని ఎక్కువగా అవమానిస్తూ ఉండు. కాబట్టి ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఎటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.